నేను మీ డాక్టర్ నిరుపమ. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కి యూజ్ అయ్యే 5 థింగ్స్ నేను చెప్తాను. ఫస్ట్ ది నిపుల్ షీల్డ్. క్రాక్డ్ నిపుల్స్ అంటే ఫీడింగ్ అప్పుడు నిపుల్స్ క్రాక్ అయిపోయినప్పుడు ఈ నిపుల్ షీల్డ్ వాడటం వల్ల ఏంటంటే ఈజీగా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేయగలుగుతారు. అండ్ ఈ షీల్డ్ వాడినప్పుడు ఏంటంటే నిపుల్ హీల్ అవడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. సెకండ్ ది నిప్ కేర్ ఆయింట్మెంట్. ఈ క్రాక్డ్ నిపుల్స్ మీద ఈ నిప్ కేర్ అప్లై చేయడం వల్ల సూదనింగ్ గా ఉంటుంది, క్రాక్స్ అనేవి హీల్ అవుతూ ఉంటాయి. థర్డ్ ది బ్రెస్ట్ పంప్స్ అన్నమాట. ఒక్కొక్కసారి ఎక్సెస్ మిల్క్ ప్రొడక్షన్ ఉండి బ్రెస్ట్ బరువుగా అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే జ్వరం రావడం ఇలా జరుగుతుంది. సో ఎప్పుడైనా ఎక్సెస్ మిల్క్ ఉంటే దాన్ని మనం పంప్ చేయాలి. సో ఈ పంప్ చేయడానికి ఇదర్ అంటే మాన్యువల్ బ్రెస్ట్ పంప్ కానీ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ కానీ వాడచ్చు. ఈ ఇలా ఎక్స్ప్రెస్ చేసిన మిల్క్ ని స్టోర్ చేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కూడా. అండ్ బ్రెస్ట్ ప్యాడ్స్ అన్నమాట. ఎక్కువగా మిల్క్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు మిల్క్ అంటే పాలు కారిపోతున్నప్పుడు ఈ బ్రెస్ట్ ప్యాడ్ వాడటం వల్ల అనేది ఏంటంటే కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఫైనల్లీ గెలాక్టోగోక్స్. ఈ గెలాక్టోగోక్స్ అనేది ఈ పౌడర్ ని మదర్ మిల్క్ లో కలుపుకొని తాగటం వలన బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఎవరైనా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉంటే వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయండి.